చట్టం ఏమి చెప్తుంది, అలాగే స్కీములు ఎలా నడుపుతున్నారు, వీటి మీద పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మనం అనేక మంది న్యాయవాదుల దగ్గర నుంచి సమాచారం సేకరించినటువంటి పరిస్థితుల్లో ఏ స్కీము నడపాలన్నా, ఏ ఇన్స్టాల్మెంట్గా జనం దగ్గర నుంచి వసూలు చేయాలన్నా ఖచ్చితంగా ఆర్బీఐ రూల్స్కి అనుకూలంగానే చేయాలి, అనుగుణంగానే చేయాలి, పర్మిషన్స్ తీసుకోవాలి. మరి తీసుకున్నటువంటి కంపెనీలు ఎన్ని? అలా పర్మిషన్తో నడుపుతున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి కార్పొరేట్ కంపెనీలు ఎక్కడా? వీటన్నిటి మీద ఆలోచించాలి. అలాగే ఇలా వ్యాపారం నడపడం అనేది, స్కీములు చేయడం అనేది చట్టబద్ధత కాదా అన్నటువంటి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తా. మనతో అరుణ్ కుమార్ సీనియర్ లాయర్ ఉన్నారు. ఎస్ అరుణ్ గారు. అరుణ్ గారు, మన చర్చ ఒకటే. బంగారపు షాపుల్లో ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని స్కీములు నడుపుతున్నాయి అన్నటువంటి సమాచారం మేరకు ఆధారపూరితమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు జనం నష్టపోతున్నారన్నటువంటి అవగాహన జనంలో పెంచాలన్నటువంటి ఒక ప్రయత్నంలో ఎస్, ఇవాళ మీరు గమనించినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం ఏంటి? ఇవాళ స్కీములు నడపాలి అని అంటే ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుందా అసలు? బంగారపు వ్యాపారస్తులకి మీరు నెల నెల డబ్బులు కట్టండి, సంవత్సరం తర్వాత మీకు గోల్డ్ ఇస్తాము అని అంటే చట్టం ఉన్నదా? ఒప్పుకుంటుందా? అరుణ్ గారు, మీరు మీట్లో ఉన్నారు. అరుణ్ గారు, అరుణ్ గారు. ఇప్పుడు చెప్పండి. నౌ ఇట్ ఈజ్ ఓకే. సార్, మన చట్టం చూస్తే అది ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978, ఇది ఒక కేంద్ర చట్టం, సెంట్రల్ లెజిస్లేటివ్. ఇది ఏం చెప్తుందంటే పూర్తిగా అంటే నిషేధించటము, అంటే ఏ విధమైన నిషేధం విధిస్తుందంటే ఈ చట్టం పూర్తిగా అంటే క్విక్ మనీ, అంటే ఈజీగా మనీ సంపాదించడం కానీ, ఇలాంటి స్కీమ్స్ పెట్టి ప్రజల్ని మోసం చేయడంలో కొన్ని పర్మిషన్ లేకుండా, కొన్ని పర్మిషన్ ఉన్నప్పటికీ ఈ యొక్క చట్టాన్ని మీరి ప్రవర్తిస్తున్న కొన్ని షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా నిర్దిష్టమైన మన ప్రణాళికలు చూడొచ్చు. ఈవెన్ సుప్రీంకోర్టు కానీ లేకపోతే వేరియస్ కోర్ట్స్ కానీ దీని మీద మనకి క్లియర్ గా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏ విధంగా ఈ చట్టానికి లోబడి ఉండాలి, అంటే ప్రజల్ని మోసం చేయకుండా, అంటే మీకు త్వరగా మీరు మనీ సంపాదించవచ్చు ఈ విధంగా మీరు చేస్తే అని చెప్పి ఉన్నాయో వాటి మీద నిషిద్ధత కంపల్సరీ ఉండాలనేది కూడా సుప్రీంకోర్టు మనకి క్లియర్ గా చెప్తున్నట్టుగా మనం చూడొచ్చండి. ఎస్, ఈ కోణంలోనే అగ్రిగోల్డ్కు సంబంధించి కానీ, అలాగే అభయ గోల్డ్, అలాగే హీరా గోల్డ్, వీళ్ళందరూ స్కీములు పెట్టి జనాన్ని దోచేస్తే ఇవాళ మోసపోయినటువంటి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఇక్కడ అంత ప్రమాదం లేదేమో, కానీ ఇవాళ బట్ దోపిడీ జరుగుతుందా లేదా, అలాగే చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నారా లేదా? చట్టబద్ధత లేని చోట దోపిడీ ఖచ్చితంగా ఉంటుంది. మానవ బలహీనత మీద వ్యాపారం చేసేవాళ్ళు ఆ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకునేటటువంటి అవకాశంగా మార్చుకుంటారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనము తీసుకున్నటువంటి నిర్ణయం, బంగారం పేరుతో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ ఎక్కడా అనంటే అనేక కోణాల్లో జరుగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఎందుకు ఇవాళ మామూలు బంగారపు షాపులు, చిన్న చిన్న షాపులు, గోల్డ్ స్మిత్ వాళ్ళు ఎందుకు ఇవాళ అనాథలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది అనంటే, అఫ్కోర్స్ ఇవాళ గోల్డ్ కొనాలి అని అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు మర్చిపోయారు, వదిలేశారు కూడా.
నేను అందుకే ఇవాళ 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల అభిప్రాయం కూడా మీకు తెలియజేస్తా అరుణ్ గారు, అలాగే ఇన్నారెడ్డి మీరు కూడా గమనించాలి. ఒక్కసారి రాష్ట్రం నలుమూల నుంచి మనకు వచ్చినటువంటి అభిప్రాయాలను జనానికి చూద్దాం. పీసీఆర్ వెనక నుంచి బంగారు రేటు గురించి మనం ఆలోచించుకుంటే ఇప్పటికీ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగానే పెరిగింది. దీనివల్ల చిన్న వ్యాపారస్తులు అంటే షాపింగ్ మాల్ కార్పొరేట్ సెక్షన్స్ కాకుండా మన ఊర్లో మన గ్రామంలో మన పక్కనే ఉన్న చిన్న చిన్న షాపులు అయితే చాలా విధిగా ఎఫెక్ట్ అనేది ఎలా చెందింది అనేది చెప్తాం. ఇప్పుడు బంగారం అనేది మా దగ్గర నిలవంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఏ వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకునే దగ్గర బంగారం అనేది ఇది పెరుగుతుందని మేము ఆనందపడాలో, అంటే మా దగ్గర ఉన్నది సొమ్ము పెరుగుతుందని మేము ఆనందపడాలో, మా రోజువారీ ఖర్చులు అంటే బ్యాంక్ లోనే అవనివ్వండి, ఇంటికి చిన్న చిన్న ఖర్చులు అవనివ్వండి, మాకు డైలీ వేజెస్కి కావాల్సిన మినిమం ఖర్చులు అనేవి రొటేషన్ జరగక ఈ వ్యాపారం అనేది రేట్లు పెరగడం వల్ల నిలిచిపోవడం వల్ల మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం అనేది జనాలందరూ తెలుసుకోవాల్సింది కోరుతున్నాం. ఇంకొకటి ఏమిటంటే ఈ రేటు పెరుగుదలతో పాటు ఈ పెద్ద సంస్థలు వచ్చి షాపులు పెట్టడం, కార్పొరేట్ షాపులు అనేవి చాలా పెరగడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించేట్లయితే పెద్ద షాపుల్లో ప్రతి షాపు నుంచి కూడా మినిమం ఒక 20-30 మంది మన రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పట్టుకుని స్కీములు కట్టండి, మా దగ్గర ఈ పర్సంటేజ్తో వస్తుంది, మా దగ్గర ఆ పర్సంటేజ్ వస్తుంది, మేము ఈ స్టోన్స్తో ఆ ఐటమ్ ఇస్తాము, మేము ఆ స్టోన్స్తో ఐటమ్ ఇస్తాము అనేది చెప్తూ ఉంటారు. జనరల్గా ఏంటంటే స్కీములు అనేవి ఎప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చి శాలరీలు పెట్టుకొని మనుషులు మన ఇంటికి పంపిస్తున్నారంటే మీరు అక్కడే ఒకటి అర్థం చేసుకోవాలి. స్కీమ్ ఇది స్కామ్, స్కీమ్ అనేది ఒక స్కామ్. మాకు ఈ పెద్ద షాపులు రావడం వల్ల మెయిన్ ఇబ్బంది ఏంటంటే వాళ్ళు రేటు ఒకటి పెట్టడం, షాప్కి వెళ్ళిన తర్వాత తరుగు మజూర్లు ఈ వ్యాట్ ట్యాక్సులు కలిపి ఎక్కువ చెప్పడం చేస్తున్నారు. అది ప్రజలు గ్రహించలేక వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి మా చిన్న షాపుల్లో బేరం ఆడినట్టు గట్ట లేకుండా ఎంత చెప్తే అక్కడికి వాళ్ళు పర్చేజింగ్ చేయవలసి వస్తుంది. వాళ్ళకి ఆ రకంగా మా చిన్న షాపులు కొంచెం ఇబ్బందికి గురవుతున్నాము. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఒకటే, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేది ఇంకో రకంగా జరుగుతుంది. అది కస్టమర్లు గ్రహించాలి. చిన్న షాపులైనా పెద్ద షాపులైనా ఏంటంటే 916 హాల్మార్క్ అంటే ఎక్కడైనా ఒకటే, కానీ చిన్న షాపులకి పెద్ద షాపులకి ఖచ్చితంగా క్వాలిటీ ఒకటైనా కూడా రేటు తేడా ఉంటుంది. అది గ్రహించట్లేదు కస్టమర్లు, అది గ్రహిస్తే సరిపోతుంది. 25 సంవత్సరాల వెనక అది స్వతహాగా పుట్టిన దగ్గర నుంచి బంగారు పని, స్వర్ణకారులు. ఈ పెద్ద పెద్ద షాపులు, జ్యువెలరీ షాపులు రావడం వల్ల మాకు పని చేతివృత్తులు బాగా తగ్గిపోయినాయి. ఇంతకు ముందు అయితే చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు కనీసం రిపేరీ పనులు, ముక్కుపుడక సేలలు, దుద్దు సేలలు కూడా పెట్టించుకునేంత అవకాశం కూడా ఎవరికి ఉండలేదు. ఏదైనా షాపులకు వెళ్ళిపోతున్నారో అక్కడ మాకు రెడీగా ఉంటుంది అని చెప్పి కొనుక్కుంటున్నారు. క్వాలిటీ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు అక్కడి నుంచే కొనుక్కుంటున్నారు. షాప్ వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తే మేము ముందుగా మేము ఇచ్చేస్తాం కదండి, మేము చేసి ఇచ్చేస్తాం కదా, మీకు ఇంటికాడ చేయించుకుంటే తేడా వస్తుంది అది ఇది అని చెప్తున్నారు. దీనివల్ల మాకు వృత్తి తగ్గిపోయింది, చేసుకునే జీవనాధారం పోయే పరిస్థితిలో ఉంది. మీ గవర్నమెంట్ కనుక ఏదో విధంగా ఆలోచించి మాకు సహాయ సహకారాలు అందించాలని. బంగారం కొట్టు షాప్ అండి. ఇది బంగారం రేటు పెరిగిపోవడం వల్ల ఇదివరకు మీద పనులు బాగా తగ్గిపోయినాయి. ఫస్ట్లో అయితే ఏదో అలా వచ్చాయి. ఇప్పుడు బంగారం రేటు బాగా మస్తుగా కాస్ట్ అవడం వల్ల పనులు మొత్తం తగ్గిపోయి మేము ఖాళీగా కూర్చుని ఉంటున్నామండి. ఏమైనా రేట్ ఏమైనా వీలుగా ఉంటే ఏమైనా పనులు ఏమైనా పెరుగుతాయేమో అన్న ఉద్దేశం ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం కనిపించట్లేదు. చాలా వరకు అంటే నాకు తెలిసి గ్రామం 6,000 అలా ఉండేది, ఇప్పుడేమో 12,000 అయిపోయింది. 12,500, 600 ఉంది ఈ రోజు రేట్ అయితే. దానివల్ల చాలా దారుణంగా పనులన్నీ పడిపోయినాయి. ఈ రెడీమేడ్లు అవి వస్తాం వల్ల ఇంకొంచెం తగ్గిపోయింది బాగా. ఏమన్నా పన్ను బంగారం పెరిగితే ఏమన్నా తగ్గితే ఏమన్నా రేట్లు కొంచెం ఏమైనా పనులు ఏమైనా ఉంటాయేమో ఆశిస్తాం. పెరిగిన దగ్గర నుంచి పనులు ఏమీ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఉండి పని ఎవరు వెండి రిపేర్లు కూడా రావట్లేదు, ఎవరు కొనుక్కోవడానికి చేయించుకోవటం లేదు. ఇంచుమించు సంవత్సరం బట్టి ఇలాగే ఉంటుంది బాగా.
చాలా ఇబ్బందిగా ఉంటుంది. సంతృప్తి దాక ఇబ్బంది పడుతున్నాం. రోజు రోజు రేటు అందుబాటులో లేదు. జనానికి అడగడం వెళ్ళిపోవడం లేదు. కొనుక్కోవడం ఏదో కొనుక్కుంటే రెడీమేడ్ కొనేసుకుంటున్నారు తప్ప మా దగ్గర చేయించుకోలేదు. ఇదివరకు బాగానే ఉంటుంది. ఒక 2-3 ఏళ్ళ క్రితం బాగానే కరోనా దగ్గర నుంచి ఇబ్బందిగానే ఉంది. రేటు పెరిగిపోతాయి. ఆ పెరగడంలో మనకి చేతి ఉత్పత్తి అసలు లేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎస్, ఇలా పుంఖానుపుంఖాలుగా మనకి అనేకమైనటువంటి అభిప్రాయాలు 2 రాష్ట్రాల నుంచి వచ్చాయి. అవన్నీ చూపించడానికి సమయం సరిపోక ఆపేస్తున్నాను కానీ, బట్ అభిప్రాయం ఒకటే. ఇవాళ కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నటువంటి వ్యాపారంలో కొంత జనం నష్టపోతున్నారు అన్నది మాత్రం వాస్తవం అని ప్రతి వాళ్ళు అనుభవిస్తున్నదే, గ్రహిస్తున్నదే. బట్ దెర్ ఈజ్ నో వే ఈ మోసాన్నో లేకపోతే ఈ నష్టాన్నో కంపల్షన్ అయిపోయింది భరించటం అనేది. దీని మీద కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా. కేరళలో ఐఎంఏ పోంజీ స్కామ్ 2019లో జరిగింది. ఎలా? ఇలానే 1400 కోట్ల స్కామ్ అది. ఇక కేరళలో అతిరా గోల్డ్ అండ్ సిల్క్స్ కంపెనీపై గతంలో 50 పైగా కేసులు. ఇవన్నీ ఎలా కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, అడ్డగోలుగా ఆర్బీఐ రూల్స్ని అలాగే ఎన్బిఎఫ్సిల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా చేసినటువంటి వ్యాపారం వల్ల ఈ అక్రమ వ్యాపారం జరిగింది. అందుకే కేసులు పడ్డాయి. అతిరా గోల్డ్ అండ్ సిల్క్స్ కంపెనీపై గతంలో 50 పైగా కేసులు ఎందుకు పడ్డాయి? యాక్ట్ మీరు చేశారనే. మరి ఇక్కడ కూడా యాక్ట్ మీరుతున్నారు కదా, దాని మీదే ఫోకస్ చేయాలి. అలాగే ఒక స్పష్టమైనటువంటి ప్రశ్న మనకి ఇవాళ ఫేస్ చేయాల్సిన దశ ఉన్నది. ఏ కంపెనీ ఇలాంటి స్కీము నిర్వహిస్తున్నది అని. దాని మీద పూర్తి సమాచారం మన ఇన్నారెడ్డి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఉన్నారు. ఎస్ ఇన్నారెడ్డి. రాజేంద్ర గారు, మనం గమనిస్తే దీంట్లో దాదాపుగా అంటే అన్ని బడా కంపెనీలు కూడా ఈ స్కాములు నడిపిస్తున్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇది పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో పబ్లిక్లో ఉంది. వాళ్ళు మీరు గోల్డ్ షాప్కి వెళ్ళారంటే అంటే బడా బాబుల దగ్గర ఏమో డైరెక్ట్ క్యాష్ తీసుకుంటారు. కొంచెం సామాన్ అంటే మీరు బంగారం కొనాలనుకున్నారు కాబట్టి మీకు ఒకేసారి డబ్బులు కట్టలేకపోతున్నారు కాబట్టి 11 నెలలు డబ్బులు కట్టండి, 12 నెలల మేమే డబ్బులు కడతాం, తర్వాత మీకు గోల్డ్ మీకు వస్తుంది, ఆ రోజు రేట్ ఏమవుతుందో మీకు గోల్డ్ వస్తుంది చెప్తారు. సో రోజుకి రేటు పెరుగుతుంది కాబట్టి ఎలాగైనా సరే గోల్డ్ తీసుకోవాలి, గోల్డ్ ఉంటే అదొక పెట్టుబడి కింద ఉంటుందని చెప్పని మహిళలు ఎక్కువగా దీన్ని అట్రాక్ట్ అవుతున్నారు. సో దీంట్లో నేను కొన్ని కంపెనీలు మెన్షన్ చేస్తాను, చాలా కంపెనీస్ ఏ పని చేస్తున్నాయి. దీంట్లో చూస్తే మలబార్, కళ్యాణ్ జోస్, జాయలుకాస్ లాంటి అన్ని బడా కంపెనీలు కూడా దీంట్లో ఉన్నాయి. మనం చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో పీసీఎంసీ యాక్ట్ ప్రకారం 1978 ప్రకారం ఇది చట్టరీత్యా నేరం అని తెలిసి కూడా మనకు ఈ స్కాములు చేస్తున్నారు ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి మీరు చేస్తున్న స్కాములు అనేది మేము స్కామ్ అని చెప్పంటున్నాము, మీరు మోసాలు చేస్తున్నారని చెప్పంటున్నాము, మరి దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. లేదు మేము స్కామ్ చేయట్లేదు, మేము చేసే చట్టబద్ధంగా కరెక్ట్ అని చెప్పేసి నిరూపించుకునే ధైర్యం మీకుంటే డైరెక్ట్గా బీఆర్ కోసం మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీరు స్కామ్ చేస్తున్నారు, ఇది 1978 పీసీఎంసీ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం అని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. రాజేంద్ర గారు, మీరు ఇంతకుముందు ఒక మెన్షన్ చేశారు, కర్ణాటకలో ఐఎంఈ మీద కేసు నమోదు చేశారని అన్నప్పుడు ఎంత తీవ్రంగా ఉందంటే ఆ కర్ణాటక కేసు దాదాపు 45,000 కేసులు నమోదయ్యాయి. ఈ 45,000 కేసులు కూడా ఒక ఫంక్షన్ హాల్ అంటే పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఎకనామిక్ అఫెన్స్ పోలీసులు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అద్దెకు తీసుకుని మరి ఆ కేసులు నమోదు చేసిన కేసులు తీసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, తర్వాత దీంట్లో దాదాపుగా 20 లక్షల పైబడి డిపాజిట్దారులు ఉన్నారు. సో అంటే ఈ పోలీసులు కనుక ఇన్వాల్వ్ అయితే ఈ దాదాపుగా మరి 45,000 కేసులు 20 లక్షల మంది పైగా మోసపోయారంటే మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది మోసపోయి ఉంటారు, ఎంతమంది దీనికి బాధితులుగా మిగిలి ఉంటారు? రాజేంద్ర గారు, మన విషయం చెప్పుకోవచ్చు, సజ్జనార్ గారు లాంటి వాళ్ళు గతంలో ఈ మనీ సర్క్యులేషన్ దాని మీద చాలా ఫోకస్ పెట్టారు, తర్వాత ఈ గేమింగ్ యాక్ట్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఈ అక్రమంగా పీసీఎంసీ యాక్ట్ను వైలేట్ చేసి నడుపుతున్న జ్యువెలరీ షాపుల మీద కూడా ఖచ్చితంగా ఆయన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఫోకస్ పెట్టకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం లైవ్ స్టార్ట్ చేసామో దాదాపుగా చాలామంది బాధితులు మనం అప్రోచ్ అవుతా ఉన్నారు. సార్ ఇది నిజమేనా, మరి మేము డబ్బులు కట్టాము, ఒక డబ్బులు ఎలా రావాలి, వెళ్ళి స్ట్రైట్ అవే మీరు అడగండి, మీ డబ్బులు మీరు రిసీవ్ చేసుకోండి. ఇది కనుక ఇది పోలీసులే స్వచ్ఛందంగా కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే అవసరమైతే
బీఆర్కే న్యూస్ యాజమాన్యం కావచ్చు, మా టీం కావచ్చు, అవసరమైతే పబ్లిక్ లిటిగేషన్ పిల్లేసి, అంటే భారీ ఎత్తున ప్రజలు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళు రక్షించాలనే బాధ్యత మనకు ఉంది. రాజేంద్ర గారు, మనం గమనించవచ్చు దీంట్లో మన కొన్ని కంపెనీల పేరు మెన్షన్ చేస్తాను. దీంట్లో మనం చూస్తే దీంట్లో మలబార్ కానీ, తర్వాత కళ్యాణ్ జ్యూస్ కానీ, జ్యువెల్కాస్ కానీ వీళ్ళు చూస్తే దాదాపుగా 1,000 కోట్ల రూపాయల ఫండ్ కలెక్ట్ చేశారు. ఇంత కలెక్ట్ చేసుకున్నప్పుడు 11 నెలల తర్వాత వీళ్ళు నిజంగానే గోల్డ్ ఇస్తున్నారా, ఆ రోజుకే గోల్డ్ ఇస్తున్నారా? మరి ఈ 11 నెలల పాటు వస్తున్న వడ్డీ ఎవరు నష్టపోతూ ఉన్నారు అంటే, మనకు అందుతున్న సమాచారం ప్రకారం 11 నెలల పాటు మీరు కనుక గోల్డ్ కడితే 12 నెలల ఆ రోజున రేటు గోల్డ్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే చిన్న ఎగ్జాంపుల్, దాదాపుగా 5,000 రేటు మీద ఇప్పుడు నేను గోల్డ్కి స్కీమ్లో జాయిన్ అయ్యాను, 10 నెలలు కట్టాను. కానీ ఈ 5,000 కాస్త 45,000 అయింది 12 నెలల తర్వాత. మరి 45,000 ఆ రోజున రేటుకి ఇవ్వగలుగుతాడా? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేడు. కానీ దానికి ఏదో ఒక రకంగా వాళ్ళు మాయ చేసి వాళ్ళ ఒరిజినల్ అంటే ఎంత కట్టారో అంత డబ్బులకు మాత్రమే గోల్డ్ ఇస్తుందని చెప్పి మా సమాచారం ఉంది. ఏదైనా సరే పోలీసులు కనుక ఇనిషియేషన్ తీసుకొని దీని మీద కేసు నమోదు చేస్తే, ఎకనామిక్ సర్వీస్ టీమ్ కనుక ఇన్వాల్వ్ అయితే దీంట్లో చాలామంది బట్టరాయి అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్క కంపెనీ 1,000 కోట్లు ఉందని చెప్పేసి అంటే తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అలాగే గోల్డ్ పేరుతో ఎక్కడైనా ఒక గొప్ప సారూప్యత అంటే మనం ఒక కంపారిజన్ చెప్పాలి అని అంటే, ఎస్ ఇన్నారెడ్డి బంగారం రా అంటారు, మంచాడు అని చెప్పడానికి. అంటే అంతకు మించినటువంటి పోలిక ఇంకోటి ఉండదు, వాడు బంగారం రా అంటారు. అంటే బంగారానికి ఉన్నటువంటి విలువ వ్యాపారస్తులు బాగా గ్రహించారు. అలాగే మరొక విషయాన్ని కూడా, ఇంతటితో ముగిసిపోతుందా ఈ స్టోరీ అని అంటే నెవర్. ఖచ్చితంగా కొంతమందిని జైలు గోడల మధ్య కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఉన్నది అన్నది గ్రహించిన తర్వాత వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడైతే చట్టబద్ధం కానటువంటి వ్యాపారం, ఎక్కడైతే సామాన్యుడిని దోచేస్తున్నటువంటి విధానం ఉంటుందో అక్కడ మనం ఉంటాం. ఎప్పుడు జనం కోసం మాత్రమే మీడియా ఉండాలి అన్నటువంటిది ఖచ్చితంగా పాటిస్తాం. పోనీ ఈ సమస్య ఒకటైనా, అనేకమైనటువంటి సమస్యల మీద మనం ఫోకస్ చేయాల్సిన బాధ్యత ఉన్నది అన్నటువంటి దశలో తీసుకున్నటువంటి నిర్ణయం. తాగే నీరు కాలుష్యం, అమ్ముతున్నటువంటి నీరు కనీసం క్వాలిటీ లేనటువంటి పరిస్థితి. ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి సిస్టంలో మంచినీళ్ళు అమ్మాలన్నటువంటి ఒక ప్రాథమిక సూత్రాన్ని, బాధ్యతని, చట్టబద్ధతను ఫాలో అవుతున్నటువంటి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇవాళ మంచినీళ్ళు అమ్మడానికి. ఒక బాటిల్ లీటర్ 20 రూపాయలకి కొనాల్సిన పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నప్పుడు, అలాగే మంచినీళ్ళ దోపిడీ జరుగుతున్నప్పుడు, అలాగే ఒక రైతు పాలమ్మాలి అని అంటే చెమటొడ్చాల్సిన పరిస్థితుల్లో మంచినీళ్ళు అయితే 20 రూపాయలు. బట్ మరి రైతు తన పాలమ్మాలి అని అంటే ఎంత కష్టపడాలి? అదే రైతు మళ్ళీ సిటీకి రాగానే ఈ 20 రూపాయల బాటిల్ కొనుక్కుంటేనే మంచినీళ్ళు దొరుకుతున్నాయి. అలాగే హైదరాబాద్ అవ్వచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా సరే మంచినీళ్ళ సదుపాయం ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం కనుక ఉంటే మనము వాళ్ళని ప్రశ్నించాలి, నిలబెట్టాలి, నిలువెత్తున వాళ్ళని ప్రశ్నలతో ముంచేయాలి, సమస్యను పరిష్కరించమని డిమాండ్ చేయాలి. అదే పద్ధతిలో అనేకమైనటువంటి సమస్యలను తీసుకునేటటువంటి నిర్ణయం, ఆచరణ, జనం కోసం నిలబడటం. అదే ఇవాళ బీఆర్కే న్యూస్ తీసుకున్నటువంటి ఒక శపథం. చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా, ప్రతి మాట, ప్రతి బాట సామాన్యుడి కోసం. ఎస్, కామన్ మ్యాన్ ఈజ్ అవర్ హీరో. ఇది అనేకమైనటువంటి సమస్యలతో జటిలమైనటువంటి బంగారం అమ్మకాలు, దాని మీద నిరంతరం మీకున్నటువంటి సమస్యలను కూడా మాతో పంచుకుంటారని భావిస్తూ ముగిస్తూ, నమస్తే మీ రాజేంద్ర.